90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్ ఎక్స్పర్ట్ డాక్టర్ మధురిమ రెడ్డి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మ్యామ్, పెళ్ళికి ముందున్నటువంటి ఏదైతే ప్రేమ ఉంటుందో పెళ్ళి అయ్యాక అది కనిపించట్లేదు అని చాలా మంది ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటారు కదా, నువ్వు పెళ్లి ముందు నన్ను చాలా ఇష్టపడ్డావు, నన్ను అంత కేర్ తీసుకున్నావు, పెళ్ళి అయ్యాక నన్ను అంత పట్టించుకోవట్లేదు అంటూ ఉంటారు. ఎందుకు చేంజ్ అవుతుంది అంటారు ఆ లవ్ అనేది? అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెళ్ళికి ముందు ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది, చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఒకరంటే ఒకరికి. ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు వీళ్ళకు ఎక్కడికైనా తీసుకెళ్దామా, ఇలాంటి చాలా కేరింగ్ ఉంటుంది పెళ్ళికి ముందు. మరి ఏమైనా ఫీల్ అవుతారేమో అనేసి అంత రెస్పెక్ట్ ఇస్తారు, అంత కేరింగ్ ఉంటుంది వాళ్ళకి, అంత టైం ఇస్తారు. పెళ్ళి అయిపోతూనే వాళ్ళలో వాళ్ళు తెలియకుండానే వాళ్ళకి ఒకరొకరి పైన ఆ గ్రాంటెడ్నెస్ వస్తుంది. అంటే నా భార్యనే కదా, నా భర్తనే కదా అని ఒక టైప్ ఆఫ్ కేర్లెస్నెస్ వస్తుంది. ప్లస్ దాన్ని గ్రాంటెడ్నెస్గా ఉంటుంది, అంటే గ్రాంటెడ్గా తీసుకుంటారు. అంటే కొన్నిసార్లు వాళ్ళు నా భార్యనే కదా అర్థం చేసుకుంటుందని కూడా అనుకుంటారు, నా భర్తనే కదా అని అర్థం చేసుకుంటారు అని. అక్కడి నుంచి వాళ్ళకి మొదలవుతుంది తర్వాత. సో అక్కడి నుంచి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి ఇద్దరిలో. అంటే పెళ్ళైన తర్వాత బాధ్యతలు పెరగడము, ఇంట్లో బాధ్యతలు, తర్వాత ఫైనాన్షియల్ బాధ్యతలు, అంటే ఇల్లు, తర్వాత సంసారం నడపడము, తర్వాత వాళ్ళకు లోన్స్ ఏమైనా ఉంటే అవి నడపడము. అంటే ఫస్ట్ నుంచి 31st వరకు ఆ ప్లానర్, ఫైనాన్షియల్వి, ఈఎంఐస్ ఏమైనా ఉంటే అవి కట్టడం, అవన్నీ మార్నింగ్ నుంచి వాళ్ళకు ఉంటుంది కదా ప్లానింగ్, ఇవన్నీ ఉండడం, బాధ్యతలు పెరగడం. ఇంకేమైనా వాళ్ళకు ఇంకా తల్లిదండ్రులవి అవన్నీ పంపించడం, ఏమైనా ఫైనాన్షియల్వి, అన్ని బాధ్యతలు పెరగడము. తర్వాత వర్క్లో బాధ్యతలు పెరగడము, ఆఫీస్లో వర్క్లో బాధ్యతలు ఉంటాయి. సో పెళ్ళికి ముందు ఏంటంటే ఒట్టి వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు. ఆ టైం అంతా వీకెండ్ టైం వీళ్ళిద్దరితోనే మాట్లాడడము, ఇదే సరిపోయింది. మేబీ ఇవన్నీ డిస్కస్ చేసిండరు. మేబీ నా గర్ల్ ఫ్రెండ్ ఏమైనా అనుకుంటుందో, పెళ్ళికి ముందు గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఒట్టి గర్ల్ ఫ్రెండ్ మాటలే ఉంటాయి. మూవీస్కి వెళ్ళడమా, ఇవే ఉంటాయి. అంటే అప్పుడు కాన్షియస్గా ఉంటారు, ఈ టాపికే మాట్లాడదాం, వెళ్తే 2 hours ఇదే టాపిక్ మాట్లాడదాం. పెళ్ళికి ముందు సినిమాల గురించి మాట్లాడదాం, ఐస్ క్రీమ్ గురించి మాట్లాడదాం, కాఫీ గురించి మాట్లాడదాం, లంచ్ డిన్నర్ గురించి. అంటే ఇంప్రెస్ చేయడానికి ఉంటారు పెళ్ళికి ముందు. ఈ టైం అంతా నా బాయ్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేద్దాం, నా గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ చేద్దాం, చిల్ అవుట్ టైం ఆ టైం. అంటే ఆ టైం అంతా రిఫ్రెషింగ్ చిల్ అవుట్ టైం అవుతుంది, రియాలిటీ రాదు చాలా. పెళ్ళి తర్వాత అండర్ వన్ రూఫ్లో వచ్చిన తర్వాత రియాలిటీ అవుతుంది, నేకెడ్ అవుతాం మనము. విల్ బీ అబ్సల్యూట్లీ నేకెడ్ విత్ ఈచ్ అదర్ లాగా అయిపోతారు వాళ్ళు. సో రియాలిటీకి వస్తారు వీళ్ళిద్దరు. రియాలిటీకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ట్రూత్ బయటకు వస్తుంది రియాలిటీలో. ఆ ట్రూత్లో ఏమవుతుందంటే వాళ్ళిద్దరు బాధ్యతలు అన్నీ బయటకు వచ్చినప్పుడు యాంగర్ వస్తుంది. తర్వాత థర్డ్ రీజన్ ఈజ్ యాంగర్ అండ్ చిరాకు, ఇది అగ్రెసివ్నెస్, ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ ఒకరి పట్ల ఒకరు పడుతుంటాయి. ఇద్దరు వర్కింగ్ అనుకోండి, అంటే ఒకరే వర్కింగ్ ఉంటే ఇంకొకరి పైనే వస్తాయి మొత్తం అంతా. హస్బెండ్ ఒకరే వర్కింగ్ అయితే భార్య పైన వస్తుంది. ఫస్ట్ ఇమీడియట్ రిలేషన్ ఈజ్ భార్య, ఆ చిరాకని రావడం. ఇద్దరు వర్కింగ్ అనుకోండి నవీన గారు, ఒకరిపైన ఒకరికి వస్తాయి. అంటే యూ పోర్ ఆన్ మీ, ఐ పోర్ ఆన్ యూ, ఇంకా ఇద్దరి పైన అనమాట. ఇద్దరు అది టాక్సిక్ అయిపోతుంది రిలేషన్ కొన్ని రోజుల తర్వాత. అట్లా వస్తుండే ఇంక ఇంట్లోకి మొదలు పెడతారు. ఒకసారి ఫోన్స్లో కూడా, ఆఫీస్లో కూడా, ఇక్కడ ఒకరి నుంచి రన్నింగ్ ఉంటుంది అనమాట. అట్లా ఇద్దరి పైన ఒకరిపైన ఒకరికి అలా. అంటే మీరు చెప్పారు కదా మేడం, ఇందాక ఒక మాట అన్నారు, అంటే అన్నెసరీగా మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదంటారా? చాలా మంది వైఫ్స్ అంటారు కదా, కనీసం తిన్నావా అని అడగడు, ఏమి అడగడు, పడుకుంటే ఎందుకు పడుకున్నావు, బాగాలేదని నీకేం అడగని ఫీల్ అయిపోతూ ఉంటాం వైఫ్స్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి ఆ మాటని? అంటే మీరే ఆలోచించండి, హస్బెండ్ వైఫ్ పెళ్ళికి ముందు మీరు అంత బాగా ఎందుకు వింటారు? చిన్న చిన్నవి, అంటే ఏదో ఒక టైంలో, రోజులు 24 గంటల్లో జస్ట్ ఒక చిన్న ఒక మెసేజ్. ఇన్ని ఇమోజీస్ ఉన్నాయి కదా, ఇమోజీస్తో పాటు ఒక్క మెసేజ్ పంపించండి, భోంచేసావా అని. ఏదో ఒక నువ్వు ఎంతనా బిజీగా ఉండని ఒక్క మెసేజ్, బాగున్నావా, భోంచేసావా, ఇంకేదన్నా ఒక చిన్నది, ముద్దు ముచ్చట చిన్నది ఒక లైన్ పంపించండి చాలు. అంటే మీకు ఫుల్ డే అంతలో ఒక చిన్నది గుర్తొచ్చి అది పంపించండి చాలు, ఇంకంతే. మీ హస్బెండ్ కైనా వైఫ్ కైనా అది ఎంత రిఫ్రెషింగ్ వస్తుందంటే, మీరు ఆ రోజంతా తీసుకుపోయి సినిమాకి పిలిచిపోయో, ఎక్కడో మాల్కి తీసుకుపోయో అన్ని చేసేటివి అవసరం లేదు. చిన్న ఒక లైన్ పెట్టండి చాలు. మీరు ఆ ఎమోషనల్ కనెక్ట్ ఇంపార్టెంట్ ఇద్దరికి. ఎక్కడైనా ఉండండి మీరు, ఎంత దూరంలో ఉన్నా ఆ చిన్న ఒక లైన్ మేక్స్ లాట్ ఆఫ్ మాట. ఒక్క మాట, భోంచేసావా, ఆ టైంలో ఏం చేస్తున్నావు, ఇంకేదో ఒక చిన్న మాట. అంటే ఆ కనెక్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ కొంతమంది భర్తలు అంటారు మేడం, ఆ టైంలో ఎంతసేపు నీ చుట్టూ తిరగాల నేను, నాకు పనులు ఉండవా,
అని విసుక్కుంటా కూడా ఉంటారు కదా అవును. ఇలా అడిగినప్పుడు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఏం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ కనెక్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎస్. ఇప్పుడు ఆ కనెక్ట్ అనేది ఉంటే ఇంకేం అవసరం ఉండదు మిగతావి. ఇంకొకటి ఏంటంటే మేడం, మనం అనుకున్న టాపిక్ పెళ్లికి ముందు ప్రేమ బాగుంది, పెళ్ళి అయి తగ్గిపోయింది అని అంటా ఉంటారు కదా, అంటే అలా అనుకోవాల్సిన అవసరం లేదా? నిజంగా చేంజ్ అవుతుంది, అదొక ఏమంటారంటే రూల్ అంటారు, ఇంకా అది పెళ్లికి ముందు అలా ఉంటుంది, పెళ్ళి అయ్యాక బాధ్యతలు అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు కదా, సో ఇలానే ఉంటుంది రిలేషన్షిప్ అనేది అడ్జస్ట్ అయిపోతూ అలా వెళ్ళిపోవాలి ఏమంటారు, అంటారా? అది భార్యాభర్తల చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఎలా మర్చుకోవాలనుకుంటారో, ఎలా వాళ్ళు మౌల్డ్ చేసుకోవాలనుకుంటారో అలా ఉంటుంది. భార్య గాని భర్త గాని వాళ్ళు ఎలా అనుకుంటారో, వాళ్ళు ఎలా ఉండాలి మా రిలేషన్షిప్ అనుకుంటారో, Yes. అలా వాళ్ళిద్దరు కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ అన్నాను కదా, ఎవ్రీడే 1 hour టైం స్పెండ్ చేసి వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారు మా రిలేషన్షిప్ అలా మార్చుకోవచ్చు వాళ్ళు. Yes. అందుకే వాళ్ళిద్దరి మధ్యలో అన్నిటికంటే అమూల్యమైన రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఉండాలి. Yes. ఆ ఫ్రెండ్షిప్ లో ఏంటంటే వాళ్ళిద్దరూ ఇలా ఉండాలి, మనం అలా మాట్లాడుకోవచ్చు వాళ్ళు. అందుకే 1 hour టైం ఇవ్వాలి ఒకరికొకరికి. ఫస్ట్ చేయాల్సింది ఏంటి, రెస్పెక్ట్ ఇవ్వాలి. Yes. ఆ రెస్పెక్ట్ లో నాకు ఇది ఇంపార్టెంట్ అది డిస్కస్ చేయాలి దాంట్లో. Yes. ఇవన్నీ స్టార్ట్ చేసుకోవాలి వాళ్ళు. ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ మీరు అన్నట్టుగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు, స్పెండ్ ఒక కనీసం మీరు అన్నట్టుగా 2 గంటలు 3 గంటలు కాకపోయినా 1 గంట అయినా మేడం ఈ రోజుల్లో నవే డేస్ అలా ఉన్నారంటారు? అసలు అలా లేని వాళ్ళతోనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలా లేని వాళ్ళకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరికి. ఎప్పుడైతే అది పెళ్లికి ముందు ఎందుకు బాగుంది అని ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే, వాళ్ళు తెలుసుకుంటే ఇవి సాల్వ్ అన్నీ అయిపోతాయి. అందుకే ఆ రిపేర్ వర్క్ వాళ్ళకే వస్తుంది. రిపేర్ వర్క్ ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు. ప్రతి ఒక్కరు మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళిద్దరు భార్య భర్తల మధ్యలో పెళ్లికి ముందు ఎందుకు బాగున్నారు, పెళ్లి తర్వాత ఎందుకు మనం ఇలా ఉన్నామని ఆలోచించుకోండి ఫస్ట్. దాని తర్వాత పెళ్లికి ముందు మనం ఏమేం చేస్తున్నాం, పెళ్లి తర్వాత ఎందుకు చేయలేకపోతున్నాం, ఎందుకని మనకు టైం ఇవ్వలేకపోతున్నాం. అదే టైం 24 hours ఇప్పుడు కూడా ఉంది, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అని తెలుసుకోండి. ఒక రోజులో 1 hour ఈ బెడ్లో టైం కాకుండా మిగతా టైం 1 hour కన్వర్సేషనల్ కమ్యూనికేషన్ ఇవ్వండి. ఒకరొకరిని అర్థం చేసుకోండి, ఆ గ్రాంటెడ్ తీసుకోకండి. మీ వైఫ్ మీ హస్బెండ్ మీకు ఎంతో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు. సో ఒక వీక్లో ఒక మంత్లో సమ్ మెమరబుల్ ఈవెంట్ చేసుకోండి, మెమరబుల్ మూమెంట్ చేసుకోండి. లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ మేకింగ్ మనీ అండి, లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ మేకింగ్ సంథింగ్ అండి, లైఫ్ ఈజ్ మేకింగ్ మెమరీస్. సో ఆ మెమరీస్ని క్రియేట్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. హెల్దీ రిలేషన్షిప్ ఉండాలంటే ఏం చేయాలి మేడం? హెల్దీ రిలేషన్షిప్కి డెఫినెట్లీ ఒకరొకరిని అర్థం చేసుకోవాలండి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ మెమరీస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.